అరకులో ఎత్తైన కొండపైన చిన్న చిన్న జలపాతాలు, పెద్ద పెద్ద లోయలు, ఎటు చూసినా పచ్చగా కనిపించే ఈ ప్లేస్ లో నేను నా ఫ్రెండ్ బ్యాంబో బిర్యానీ చేసి తిన్నాము. ఈ కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. గాయస్, మార్నింగ్ నుంచి ఊర్లో వర్షం పడుతూనే ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నా, నా ఫ్రెండ్ ఏమో ఆ కనిపిస్తున్న కొండెక్కి బ్యాంబో బిర్యానీ చేద్దామన్నాడు. సరే అని అన్ని రెడీ చేసుకుని స్టార్ట్ అయ్యాం. దారిలో కొన్ని నిమ్మకాయలుంటే కోసాను, చినుకు మాత్రం అలానే ఉంది. అయినా అలానే తడుస్తూ మెల్లిగా రెస్ట్ తీసుకుంటూ కొండెక్కేసాం. కిందన పొలాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పటికే చాలా లేట్ అయింది, వంట త్వరగా స్టార్ట్ చేద్దామన్నాడు. తను పొయ్యి సెట్ చేస్తుంటే నేను కర్రలు తెచ్చాను. గాయస్, ఈ ప్లేస్ నుంచి వ్యూ చూడండి. కిందనేమో పొలాలు, పైనేమో పచ్చని కొండలు, మధ్యలో మేమున్నాము, వంట చేసుకోవాలి ఇక్కడ. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము బిర్యానీ తినడానికి ఆకులు కావాలి. ఆకుల కోసం వస్తే ఇక్కడ ఒక చిన్న జలపాతం ఉంది చూడండి. చిన్నదే, కానీ ఆ రాయి నుంచి వాటర్ అనేది చాలా బాగా ఫ్లో అవుతుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఆకులు అయితే దొరకలేదు. అలా వెతుకుతూ కింద వరకు వచ్చేసా ఈ లోయ దాకా. ఆ కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. చాలా సేపు తర్వాత అడ్డాకులు దొరికాయి. ఆకులు తెచ్చేసరికి అన్ని రెడీ చేశాడు. ఇలా కలుపుకున్న రైస్ ని బేంబోలో వేసి అందులో కొంచెం వాటర్ పోసి దానికి ఆకులతో మూతేసి పొయ్యి మీద పెట్టేసాం. పొయ్యి మీద పెట్టాక ఒక గంట సేపు వెయిట్ చేయాలి. మిగిలిన చికెన్ ఉంటే దాన్ని కబాబ్ చేస్తాం. ఇలా ఒక గంట సేపు వెయిట్ చేశాక వేడిగా బ్యాంబో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఇలా ఈ ఎత్తైన కొండపైన ఈ క్లైమేట్ లో వేడిగా బ్యాంబో బిర్యానీ తింటుంటే ఆ ఫీల్ అయితే సూపర్ అనిపించింది.